ఎయిర్పోర్ట్ కి పోయేదానికి ఎంత టైం పడుతుంది? 1 గంట అవుతుంది సార్. ఏంది 1 అవరా? ఇదేమన్నా ఎదురు బండి 1 అవర్ పడ్డానికి? ఎందుకని ఇటు చెత్తకారులు వేసుకొచ్చి మాట వేస్ట్ చేస్తారు? మీరు పని చేయండి సార్, నెక్స్ట్ టైం ఎయిర్పోర్ట్ కూడా ఒక ఫ్లైట్ బుక్ చేసుకోండి. ఇప్పుడు రోడ్ మీద ఉన్నాం కదా, ట్రాఫిక్ ఉంటది, 1 గంట పడుతుంది. See you are talking too much. ఎందుకు పుడతారా వేస్ట్ నా కొడుకల్లారా. సర్లే, ఎయిర్పోర్ట్ వచ్చాక లేపు. ఐ విల్ టేక్ ఎన్ యాప్. థ్యాంక్ యూ సార్. ప్యాసింజర్లో తెల్ల మాట్లాడాలి కూడా తెలియదు. పక్కకు తీసుకోబండి. కాదు ముందు తీస్తున్నా. చూసినప్పుడే అర్థమైంది కదా తేడా నా కొడుకని. మరి ఎందుకు ఎక్కించుకున్నావు? ఇట్లనే అవుతాం మరి. ఏంట్రా ఏమైందన్నా? ఓనాడు చెత్తా నా కొడుకు. ఒక్క గీత కూడా పడకుండా చూసుకున్నా. తెలుసా ఇవాళ ఫేషియల్ కి, హెయిర్ కట్ కి, మానిక్యూర్ పెడిక్యూర్ కి, బిక్నీ వ్యాక్సిన్ కి మొత్తం పాల బిల్ 14,000 రూపీస్ అయింది. 2 రోజులు ఎండకు గాలికి తిరిగితే పోయేందో మీద ఎందుకంత పెట్టుబడి? ఏమని నీకు? ఎందుకు ఫేస్ అదోలా పెట్టుకున్నావు? ఈ రోజు ముందు పికబోత్ దరిద్రపు నా కొడుకు దొరికాడు. వాడి వల్ల కార్కి డెంట్ పడ్డది. మూడు మొత్తం అప్సెట్. మూడ్ బాగాలేనప్పుడు గర్ల్ ఫ్రెండ్ హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు సెట్ అయిందా మూడ్? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అయినా కార్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గర్ల్ ఫ్రెండ్ మీద పెడితే అప్పుడప్పుడు ఇలాంటి ఆఫర్స్ కూడా వస్తుంటాయి. దిగిపోతున్నావు ఏంటి? అను 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 నా పరిస్థితి ఏంటి? అరే ఇలా మధ్యలో వదిలేస్తావేంటి సాడిస్ట్? చూడు మళ్ళీ నా మూడ్ అప్సెట్ అవుతుంది. అను 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 ప్లీజ్. అను వీక్నెస్ మీద కొట్టింది. హలో బాబు, క్యాబ్ బుక్ చేశాను. ఎక్కడున్నావు? సార్ వస్తున్నా. డ్రైవర్ మాట్లాడుతాను సార్, కింద గేట్ దగ్గర. నాకు ఇంకొక 30 minutes పడుతుంది. వెయిట్ చేయండి, వెయిటింగ్ ఛార్జెస్ ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. సరే.
one session. Overcome your fears and phobias faster through advanced clinical hypnotherapy by Dr. K, certified by the International Board of Hypnotherapy to fulfill your true potential. సార్ ఉన్నాడా? మా సార్ ఊళ్ళో లేరు, బొంబాయి లేరు, ఎప్పుడు సార్ తెలియదు. దరిద్రుడు ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. నెత్తి నోరు మొత్తుకొని చెప్పాను ఆడి తేడా ఉన్నారా, ఆడి దగ్గర కొనొద్దు అని. రే ఇప్పటికైనా కారు ఒడుకోడికి అమ్మేరా, ఆ అల్ల తంటాలే వాళ్ళు పడతారు. అట్లెట్లా అమ్మేస్తాం బాబాయ్, అంత తెలిసాక వాడు కూడా మళ్ళీ ఇబ్బంది పడతాడు కదా. ఇప్పుడు ఉన్నది ఒకటే ఒక దారి. వీడేంది బాబా ఎవరైనా ఫకీర్ని పట్టుకొచ్చాడు. మన బడ్జెట్ కి పీఠాధిపతులు వస్తారా మరి. నమస్తే స్వామి. సమస్య ఎక్కడుంది? సమస్య అక్కడ పార్క్ చేసింది. రే వీడు అసలు దేని కొడుతున్నాడు, వీడికి ఐడియా ఉందా? ఉంది. ఏందన్నా ఇది, ఉజాలనా? ఒకసారి నీ చెయ్యి ఇవ్వు. ఇదయ్యం ఏం కొట్టుకున్నట్టుందన్నా. మీ ముగ్గురు ఆకలిగొన్న ఆత్మతో సావాసం చేశారు. ఇప్పుడు అది మీ రుచి మరిగింది. ఇప్పుడు దాన్ని శాంతి చేయాలంటే మీరు ముగ్గురు ఇందులో రక్తపు చుక్కలు వేస్తూనే ఉండాలి. ఆత్మ మళ్ళీ బండి చేరకుండా ఉండాలంటే ముందు ఈ బండిని శ్మశానం తీసుకెళ్లి వీరభద్రుని రక్ష కట్టించాలి. తర్వాత వచ్చి ఆత్మకి శాంతి కర్మ చేసి నేను విడుదల చేస్తా. అలాగే స్వామి. స్టార్ట్ చేయరా హాలీవుడ్. యంత్రానికి మంత్రం వేసేదాకా రక్తం ఇంకా రాదు, వేస్తూనే ఉండండి. కానీ శివ అప్పుడెప్పుడో హెచ్ఐవి టెస్ట్ కి ఇచ్చాను రా హాలీవుడ్, మళ్ళీ ఇప్పుడే. ఎంత పిండిలో రావట్లేదేట్రా? ఏం చేస్తున్నావురా? చేతులు కాలు లేవన్నా, అందుకే కాలు పెడుతున్నా. రే హాలీవుడ్ నువ్వు గ్రేట్ రా. నాకు తెలుసు. రే ఒక్క నిమిషం రా. ఆడు అరగంటలో వస్తా అన్నాడు, 2 గంటలైంది ఇంకా రాలేదు. ఒక్క నిమిషం ఆగండి. ఈ ఆత్మేందనా ఇంత ఆకలి పైన ఉంది? వాళ్ళు కూడా తాగిస్తున్నానా? ఆకలి లేదు తొక్క లేదురా. ఆడిక్కడ మనతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టించి కార్ని దొబ్బుకెళ్ళాడు. వాట్ ద ఫక్ ఈజ్? పదన్నా పట్టుకుందామని ఆ నట్ట అవుతా నేను. నడురా. ఎక్కడికి వెళ్తున్నారు బాబాయ్? ఎందుకురా? పిచ్చెక్కిందా మీకు? వాడు తీసుకెళ్ళింది మన కార్ని కాదు, మన కష్టాల్ని.
ఇన్సూరెన్స్ లో కార్ పోయిందని మన పేపర్లను పెడతాం, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఆహా. ఆ దరిద్రం కూడా వదిలిపోద్ది. ఆహా సూపర్ రా. దేవుడు ఉన్నాడు బాబాయ్. ఉన్నాడు రా. మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అంటే మన రక్తదానం వేస్ట్ చేయలేదన్నమాట. క్యా బాత్ హై. Go straight. Go straight. Go straight. Go straight. అలర్ట్ పిలిస్తే పలకమేంట్రా? ఏంట్రా వెస్టర్న్ టాయిలెట్ అలా నూరు తెచ్చావు? ఏమైంది ఇడికి? శివ శివ తొందర రారా. ఇదేంటి బాబా ఇక్కడికి వచ్చింది? మన కారుతుందా? నోర్మూరా ఇటు బతికే ఉన్నాడు రా, తీయండి. ఓకే ఓకే ఓకే. అరే ఇట్లా రాను. రా రా రా. నువ్వు మా కారెత్తుకెళ్ళింది కాకుండా మామూలు కొడతావేంట్రా? కారెత్తుకెళ్తే మనుషులు చంపేస్తారా మీరు? మనుషుల్ని చంపడం ఏంట్రా? బాబాయ్ పెళ్లినోడు అసలు మళ్ళీ ఎందుకు వచ్చినావు? నేను కూడా వచ్చాడు, అదే తీసుకొని వచ్చింది. అందరూ కుక్కను పెంచుకున్నట్టు మీరు దయ్యాన్ని పెంచుకుంటారంట అందరూ. అమ్మో మీ దగ్గర ఒక్క నిమిషం ఉన్నా నా ప్రాణానికి డేంజరు. అమ్మో ఇటొద్దు, ఇటు వెళ్ళిపోతా. పోయిందనుకున్న పీడ మళ్ళీ తగులుకుందేంటి బాబాయ్? ఆ ఓనర్ గారు దొరికేంత వరకు నువ్వు దీని జోలికి వెళ్ళకు శివ. అన్నా. హలో శివ. రెండో ఇంజెక్షన్ కి ఇంకా 3 రోజుల టైం ఉంది. డబ్బులు అడ్జస్ట్ చేస్తున్నావు కదా, ఆ విషయం కనుక్కుందాను కాల్ చేశా. అది నేను చూసుకుంటా అన్నా. మంచిదిరా, అయితే ఉంటా మరి. సరే అన్న. కుదరలేదని చెప్పాల్సింది కదరా. అన్నకిచ్చిన మొదటి మాట బాబాయ్, తప్పలేను. అది నన్ను చంపినా పర్లేదు, నాకు వేరే దారి లేదు. షిఫ్ట్స్ మానేస్తున్నా సార్. ఎందుకు? టెక్నికల్ ప్రాబ్లమ్ సార్.
థ్యాంక్ యూ. అంటే ఆ దయ్యం మంచిదే అంటావా? మంచిది కాకపోతే నన్నెందుకు కాపాడుతుంది బాబాయ్? హోలీ కోస్ట్. ఆ దొంగ సాలేగాడు కార్ దుబ్బేయడానికి చూశాడు కదా, వానికి చుక్కలు చూపించింది. నేను రోజు ఆ కార్ వేసుకుని తిరుగుతున్నా కదా, మరి నన్నెందుకు ఏం చేయలేదు? చూడు బాబాయ్, మనం కార్ డోర్లు విండోలు వేయడం మర్చిపోతే అదే వేస్తుంది. ప్రతిరోజు కార్ క్లీన్ ఉంచుతుంది. సీఎం కాన్వాయ్ అయినా లేపుకెళ్ళొచ్చేమో గానీ మన కార్ ఒక్కడు కూడా ముట్టలేడు బాబాయ్. సెక్యూరిటీ కార్ లో క్లీనర్ లా ఉంటుంది. ఇన్ని ఫీచర్స్ ఇచ్చి అదే మూలకుందో ఎవరికి తెలియదు, కనపడదు. ఓ చైర్ కూడా అక్కర్లేదు. ఇంకేం కావాలి బాబాయ్ మనకు? పైగా ఈ రోజు నా ప్రాణం కాపాడింది బాబాయ్. అవును శివ. మా ఇద్దరికో అండర్స్టాండింగ్ వచ్చింది. ఆహా. మేం ఫ్రెండ్స్ అయిపోయాం. శివ, అది దయ్యం రా, దాంతో ఫ్రెండ్షిప్ ఏంటి? అయితే తప్పేంటి? స్నేహానికి శరీరం అడ్డు కాదు. అనా క్రేజీ అనా. సార్, నైట్ షిఫ్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా సార్. ఏంటి రైడ్? ఫ్రెండ్స్ నువ్వు భరించలేం రా, నేను చంపేయాలి. పోయి సావు.